తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యం మార్కు సువార్త 13వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకున్నాం. యేసు వారితో ఇట్లు చెప్పసాగాను, ఎవడునూ మిమ్మల్ని మోసపుచ్చకుండా చూచుకునుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయనని చెప్పి అనేకులను మోసపుచ్చెదరు. దేవుడి వాక్యం ద్వారా మనం దీవించునుగాక. యేసు ప్రభు వారు తన శిష్యులకు తెలియజేస్తున్నారు. యేసు ప్రభు వారు శిష్యులు ప్రజలు చేరి ఉన్న చోట దేవుని రాజ్యాన్ని గురించి, రాకడను గురించి, అంత్యకాలాన్ని గురించి బోధిస్తూ ఉండినప్పుడు శిష్యులకు అనేక విషయాలు అర్థమయ్యేవి కావు. యేసు ప్రభు వారు ఒంటరిగా ఉండినప్పుడు ఈ శిష్యులు వారి యొక్క డౌట్స్ అన్ని యేసు ప్రభు వారి ముందు వ్యక్తపరిచేవారు. అప్పుడు యేసు ప్రభు వారు ఈ శిష్యులను కూర్చోబెట్టుకుని ఈ విషయాలు తెలియజేస్తున్నారు. ఎవడునూ మిమ్మల్ని మోసపుచ్చకుండా చూచుకోండి. అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయననని చెప్పి అనేకులను మోసపుచ్చెదరు అంటున్నాడు. ఈ అంత్యకాలంలో జరగబోయే విషయాలు అన్నమాట ఇది. ఎవడునూ మిమ్మల్ని మోసపరచకుండా చూచుకోండి అంటున్నాడు. నేనే ఆయన అని అనేక మంది వస్తారు అంటున్నాడు. మనం ఇంకా వాటిని చూడలేదు, కానీ జరగబోయే విషయాలు ఇవి. బహుశా మనము కూడా చూస్తూ ఉండవచ్చు. ఇక ముందు ఎవడునూ మిమ్మల్ని మోసపుచ్చకుండా చూసుకోవాలి అని దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. మనల్ని మోసపుచ్చకుండా చూడాలి అంటే మనము దేవుణ్ణి హత్తుకొని జీవించినప్పుడే దేవుని యొక్క క్రియలు ఎలా ఉంటాయో, యేసుక్రీస్తు ప్రభు వారు ఎలా ఉంటారో, అబద్ధపు క్రీస్తు లాంటి వారు ఎలా ఉంటారో మనము గమనించుకోగలుగుతాం. దేవుడు మనకు జ్ఞానం ఇస్తాడు. ఎవడునో మిమ్మల్ని మోసపరచకుండా చూచుకోండి. అనేక మంది నేనే ఆయనను వచ్చి అనేక మందిని మోసపుచ్చెదరు అంటున్నారు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అంత్య దినాల్లో మనం ఉన్నాం కాబట్టి మనల్ని ఎవడు మోసపుచ్చకుండా చూసుకోవాలి. నేనే యేసుక్రీస్తును అని ఎవరైనా వచ్చి చెప్పినా గానీ మనము వినకూడదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఎలా వస్తున్నారో, ఎలా రాబోతున్నారో వాక్యంలో మనకి ముందుగానే విశదపరిచారు. ఆయన ఎలా రాబోతున్నాడో, ఆయన బిడ్డలను ఎలా పరమునకు చేర్చుకోబోతున్నాడో మనకు అన్ని విషయాలు ముందుగానే తెలియజేశారు. కాబట్టి ఎవరైనా నేనే ఆయనను అని ఏవైనా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసినా మనము నమ్మకూడదని దేవుడు ఖండితంగా చెప్తున్నాడు. శిష్యులకు బోధిస్తున్నాడు, మనకి బోధిస్తున్నాడు. నేనే ఆయననని నా పేరట ఎవరు వచ్చి మిమ్మల్ని మోసపుచ్చకుండా చూచుకోండి అంటున్నాడు. మనం ఆయనలో బలముగా నాటుకొనబడి ఉండినప్పుడు, బలముగా యేసుక్రీస్తు ప్రభు వారిని హత్తుకొని ఉండినప్పుడు, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క క్రియలను, ఆయన బోధను, ఆయన యొక్క పరలోక రాజ్యం గురించి, రాబో ఉగ్రతను గురించి మనకు బోధించిన విధానాన్ని, అంత్యకాలాన్ని గురించి మనకు బోధించిన విధానాన్ని ధ్యానం చేస్తూ ఉండాలి. మర్చిపోకుండా ఉండాలి. యేసు ప్రభు వారు బోధించిన బోధను మనం మర్చిపోకుండా ఉండినప్పుడు మనము ఎవరి మాటలకు మోసపోము, ఎవరి మాటలకు మనము లొంగిపోము. అనేక మంది నేనే ఆయన నన్ను వచ్చే అవకాశం ఉంది. అద్భుతాలు చేసినంత మాత్రాన, ఆశ్చర్యకార్యాలు చేసినంత మాత్రాన ఆయనే యేసు ప్రభుని నమ్మడానికి వీలు లేదు అని ఇక్కడ తెలియచేస్తున్నాడు దేవుడు. అనేక మంది వస్తారు, అనేక మంది అబద్ధ క్రీస్తులు వస్తారు. వారి విషయమే మీరు జాగ్రత్తగా ఉండుడి అని తెలియజేస్తున్నాడు. 22వ వచనంలో కూడా ఆ కాలం ముందు అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైనంత వరకు ఏర్పరచబడిన వారిని కూడా మోసపుచ్చే అవకాశం ఉంది అని తెలియజేస్తున్నాడు 22వ వచనంలో. ఆ కాలం ముందు అబద్ధపు క్రీస్తులు వస్తారట, అబద్ధపు ప్రవక్తలు వస్తారట, ప్రవక్తలు కూడా వస్తారు. ఈరోజు ఎన్నో మహాశ్చర్య కార్యాలు చేస్తున్నారని, ఎన్నో అద్భుతాలు చేస్తున్నారని వారే క్రీస్తు అని మనం నమ్మటానికి వీలు లేదు. యేసు ప్రభు వారు చెబుతున్నారు స్పష్టంగా. అబద్ధపు క్రీస్తులు వస్తారు అంటున్నాడు, అబద్ధపు ప్రవర్తలు వస్తారు అంటున్నాడు. వీరిని మనం ఎలా గ్రహించగలము అంటే దేవునిలో నిలకడగా జీవించినప్పుడు, దేవునిలో స్థిరమైన భక్తి కలిగి స్థిరముగా వాక్య ధ్యానం చేస్తూ, ప్రార్థన చేస్తూ, ఆయన కొరకు సపరేట్ జీవితం జీవించినప్పుడు వాటిని మనం గ్రహించగలుగుతాం. అబద్ధపు క్రీస్తు ఎవరో, అబద్ధపు ప్రవక్తలు ఎవరో మనం గ్రహించగలుగుతాం. కాబట్టి మెలకుగా ఉండి ప్రార్థన చేయమని మనకి మాటలు తెలియచేస్తున్నాయి. అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు ప్రవక్తలు వచ్చే అవకాశం ఉంది అని మనము గుర్తుంచుకోవాలి, గ్రహించుకోవాలి. గ్రహించుకొని మన భక్తి జీవితాన్ని యేసుక్రీస్తు వైపు చూస్తూ మన భక్తి జీవితాన్ని కొనసాగించినప్పుడు
మన తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా విజ్ఞాపన చేస్తూ మన భక్తి జీవితాన్ని కొనసాగించినప్పుడు మనల్ని దేవుడు ప్రత్యేకించుకుంటాడు. అబద్ధపు క్రీస్తు బోధలకు పడిపోనీయుడు, అబద్ధపు ప్రవక్తల బోధలకు పడిపోనీయుడు. మనల్ని ప్రత్యేకింపజేస్తాడు దేవుడు, ఆయన కొరకు నిలబెట్టుకుంటాడు. కాబట్టి ఆయనను సేవిద్దాము, ఘనముగా ఆయనను ఆరాధిద్దాము, ఘనమైన స్థితి చెల్లిద్దాము. ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మన విన్నపములను ఆయనకి తెలియచేద్దాము, ఆయనలో వర్ధిల్లదాము. ప్రార్థన. మా ప్రభువా, మా ప్రియ పరలోకపు ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు. యేసయ్యా స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రములు. వివిధ కాలంలో మెరిచిన వాక్యము కొరకు స్తోత్రములు ప్రభువా. నేనే ఆయననని అనేక మంది వస్తారని తెలియచేస్తున్నారు ప్రభువా. అబద్ధపు ప్రవక్తలు వస్తారని తెలియచేస్తున్నారు ప్రభువా. విన్న బిడ్డలందరూ మీ మెళకు కలిగి ప్రభువా, మీలో కొనసాగుతూ భక్తి జీవితమును జీవిస్తూ మీ కొరకు ఏర్పరచబడిన బిడ్డలుగా జీవిస్తూ నైనా మీ యొక్క కృపను పొందుకునే వారిగా ఉన్నట్లు సహాయం చేయండి. వారి అవసరం తీర్చండి ప్రభువా. ఎవరైనా బలహీనంగా ఉంటే స్వస్థపరచండి. ప్రార్థనలు కోరిన బిడ్డల ఏడలో మీరు అద్భుత కార్యములు జరిగించండి. యవన బిడ్డలని మీరు పట్టుకొనండి ప్రభువా. మీ రాజ్య వారసులుగా చేయబడడానికి వారిని ఎత్తి పట్టుకొనండి. మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిట మనవులు మీ పాదములతో వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.